బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందానికి కీలక ఆధారాలు లభ్యమైనట్టు సమాచారం. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లో చట్టవిరుద్ధంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ దందాపై సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్న సిట్ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ కొండాపూర్లోని కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ కార్యాలయంలో సోదాలు చేసింది. 3 సర్వర్లు, హార్డ్ డిస్క్లతో పాటు 5 మాక్ మినీ డివైస్లను జప్తు చేసింది. ఇక ల్యాబ్స్ లో జప్తు చేసిన పరికరాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించి వాటిని విశ్లేషించే పనిలో ప్రత్యేక దర్యాప్తు బృందం నిమగ్నమైంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లో ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్ సంస్థే సమకూర్చింది. ఇక ఈ కేసుకు సంబంధించిన యాక్సిస్ లాగ్స్, సెర్చ్ లాగ్స్ కోసం సంస్థ డైరెక్టర్ బూసిపాల్ రవికుమార్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. అనంతరం ఆయన నుంచి సమాచారాన్ని సేకరించింది. ఇక ఈ నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి సిట్ కు కీలక ఆధారాలు లభ్యమైనట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందానికి కీలక ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లో చట్టవిరుద్ధంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ దందాపై సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్న సిట్ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ కొండాపూర్లోని కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ కార్యాలయంలో సోదాలు చేసింది. 3 సర్వర్లు, హార్డ్ డిస్క్లతో పాటు 5 మాక్ మినీ డివైస్లను జప్తు చేసింది. ల్యాబ్స్ లో జప్తు చేసిన పరికరాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించి వాటిని విశ్లేషించే పనిలో ప్రత్యేక దర్యాప్తు బృందం నిమగ్నమైంది. ఇక స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లో ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్ సంస్థే సమకూర్చింది. ఇక ఈ కేసుకు సంబంధించిన యాక్సిస్ లాగ్స్, సెర్చ్ లాగ్స్ కోసం సంస్థ డైరెక్టర్ బూసిపాల్ రవికుమార్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. అనంతరం ఆయన నుంచి సమాచారాన్ని సేకరించింది. ఇక ఈ నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి సిట్ కు కీలక ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం.